ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాన్ని మనము తలంచుతూ నిర్గమకాండము 21వ అధ్యాయము లో నుండి లేక ధర్మశాస్త్ర విధులు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినటువంటి ప్రజలు వారి జీవిత యాత్రలో వారు ఏ విధంగా వారు జీవించాలా దేవుని కొరకు ఆ యొక్క ప్రజలు మధ్యలో ఇప్పుడు అందరూ కూడా ప్రజలు ఉన్నారు, కలిసి ఉన్నారు. వాళ్ళ మధ్యలో వారు ఏ విధంగా వారి యొక్క విధులేంటి, వారి యొక్క ధర్మం ఏంది, ఎవరు ఏ ధర్మములో వారు జీవించాలా, ఏ విధంగా ఉండాలో వారి జీవిత యాత్రలో కనాను దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. వారి యొక్క 40 సంవత్సరాల యొక్క జీవిత అనుభవంలో వారు ఏ విధంగా జీవించాలనో వారికి ఇచ్చినటువంటి యొక్క న్యాయ విధులు, అదేవిధంగా లోకములో నుంచి ప్రభు మనల్ని రక్షించినాడు, దేవుని సంఘములో సార్వత్రిక సంఘములో మనలను ఉంచినాడు. అయితే చివరి సమయం వరకు దేవుని రాజ్యానికి వారేమో కనాను దేశానికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క ప్రయాణము, మనమేమో దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిందో మనం రక్షించబడి మన జీవిత యాత్రల్లో సంఘాలలో జీవిస్తూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఇది కూడా మన యొక్క యాత్ర. ఈ యాత్రలో మనము ఏ విధంగా జీవిస్తున్నామో దానిని బట్టే రేపు ప్రతిఫలం మనం పొందుతాం. అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినంత మాత్రాన అయిపోలే. వారు కనాను దేశానికి వెళ్ళాలంటే వాళ్ళ విధులు వాళ్ళు పాటించాలి. నీవు నేను కూడా రక్షించబడ్డాం, లోకం నుంచి వచ్చినాం, సంఘంలో చేర్చబడ్డామంటే అయిపోలే. దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు మన విధి, మన బాధ్యత మనము నమ్మకంగా నిర్వర్తించాలి. అప్పుడే ఆ చివరి సమయం వరకు మనం నమ్మకంగా ఉన్నప్పుడే మేలుంటుంది. లేకపోతే గొప్ప నష్టాన్ని మనము ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. ఈ భాగాన్ని అనుసరించి నిర్గమకాండము 21వ అధ్యాయము 22, 23 ఈ భాగం అంతా కూడా 23, 24, 25 వరకు కూడా 22 నుంచి 25 వరకు నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లించవలను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలను. గమనించండి, ఇది మనం ఆలోచించమంటే విషయం. ఎవరట? నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఏం చేయాలి? ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టం అచ్చుకోవాలంట. ఆ స్త్రీ పెనిమిటి ఏదైతే మోపుతున్నాడో గమనించండి. ఈ పోట్లాడే వాళ్ళు ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ యొక్క భర్త ఎవరు? జాగ్రత్తగా గమనించండి. ఎవరు ఈ స్త్రీ అంటే పోట్లాడుతున్నారంట. ఈ దినాలలో ప్రభువు నాకు ఇచ్చినట్టు వెలుగును బట్టి ఈ విషయాన్ని మీ గ్రహింపులోకి తీసుకుని వస్తున్నాను. ఎవరు? నరులు పోట్లాడుతున్నారంట ఈ దినాలలో. ఇది ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకండి చెప్పే మాట. ఇశ్రాయేలుపై ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. అట్లే మనకు సంఘాలలో జీవించే మనం సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా ఇది మనందరికీ ఉన్నది. ఈ దినాలలో మనం చూసే విషయం ఏంటంటే నరులు పోట్లాట. ఎక్కడ చూసినా సంఘాలలో ఏం చూస్తున్నాము? పోట్లాటలు. ఎవరెవరంటే నరులు అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పోరాటాలు మనం ఎన్నో చూడగలం. అదేవిధంగా సంఘాలలో ఉంటూ పోరాడుతున్నటువంటి వారు, ఇక్కడ సంఘాలలో పోట్లాడే వాళ్ళు ఉన్నారు, స్త్రీ ఉన్నది, భర్త ఉన్నాడు. ఎవరు అనంటే ఈ పోట్లాడే వాళ్ళు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ. సంఘాలలో చాలా మంది ఏం చేస్తారంటే
ఈ రెండు వర్గాలుగా ఉండి కొట్లాడుతూ ఉంటారు. ఓకే, ఈ కొట్లాడే సమయంలో నష్టపోయేది ఎవరంటే సంఘం. స్త్రీ ఎవరు అనంటే సంఘానికి గుర్తుగా ఉంటుంది. గమనించండి, స్త్రీ ఎవరంటే సంఘానికి గుర్తు. మరి గర్భపాతము అనంటే ఏంటంటే స్త్రీ గర్భముతో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఇంకా వారు బయటికి రాలే, పరిపక్వం కాలే. ఎంతో మంది చిన్న పిల్లలు లాంటి వాళ్ళు, అంటే నూతనంగా వచ్చే విశ్వాసులు, నూతనంగా రక్షించబడ్డవారు, కొత్త వారు, రకరకాల వాళ్ళు సంఘానికి అంటే వస్తారు. వాళ్ళు ఎక్కడున్నారంటే స్త్రీ గర్భంలో సంఘములో ఉన్నారు. ఈరోజు ఈ పెద్దవాళ్ళు పోట్లాడుతుంటే దెబ్బ తగిలేది ఎవరికి? స్త్రీకి తగిలితే ఏమైంది? గర్భపాతమైంది. ఈ దినాలలో సంఘాలలో కొట్లాడే వాళ్ళారా, మీ పోరాటాలను బట్టి, మీరు చేసే విధానాన్ని బట్టి ఈ యొక్క స్త్రీలు అంటే సంఘములో గర్భములో ఉన్నటువంటి బిడ్డలు అంటే చిన్న పిల్లలు ఎంతమంది బలవుతారు? ఎట్లా? ఆత్మీయంగా ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది. ఒకరోజు ఈ పోట్లాడే వారే లెక్క చెప్పాలా. ఇది చాలా సీరియస్గా ఆలోచించండి. మనం మన పోట్లాట వల్ల ఎంతమంది గర్భములో రక్తస్రావం పెట్టే రీతిగా ఎంతమంది చనిపోతున్నారు. అంటే ఆత్మీయంగా ఏమైనారు? సంఘాలను మానేసిన వారు ఉన్నారు, సంఘాలకు రానటువంటి వాళ్ళు ఉన్నారు, నూతనంగా వచ్చేవారు. దయచేసి గమనించండి, నా అనుభవం కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. నేను దాదాపు 84లో దేవుని సేవకు వచ్చినాను. 84 నుండి 87 వరకు నేను దైవ సేవకుల దగ్గర మందిరాల్లో ట్రైనప్లో ఉండి చండూరు ఏరియాకు నేను నల్గొండలో ఉండేవాడిని. ఐజక్ గారి దగ్గర చండూరు ఏరియాకు నేను పంపబడ్డాను. అక్కడ 2-3 విశ్వాసాలను బట్టి దేవుని దాసులు మమ్మల్ని అక్కడికి పంపితే అక్కడి నుంచి ఒక్కరు కుటుంబం కొరకు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనామంటే చండూరు, కస్తాల, పెద్దాపురము, ఎడవెల్లి, బంగారుగడ్డ, తర్వాత తుమ్మలపల్లి, ఆ తర్వాత నాంపల్లి, ఈ ఏరియా అంతా కూడా దాదాపు 87 వరకు తిరిగి పరిచయం చేస్తూ వచ్చినాం. అక్కడ ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ ఇది సాక్ష్యమే. ఆ తర్వాత 87లో నేను నిడనూరుకి పంపబడ్డాను. తర్వాత 20 పంపబడిన తర్వాత 2000 దాకా ఆ ఏరియాలో దాదాపు మిర్యాలగూడెం సగం భాగం వరకు, అటు ఎక్కడ పిఏపల్లి వరకు ఈ ఏరియా అంతా కూడా ప్రభు సేవలో 2000 వరకు ఆ ప్రాంతాల్లో సేవ జరిగిస్తూ వచ్చినాను. ఏమి లేటువంటి దినాల్లో అక్కడ సేవ చేస్తూ వచ్చినాం. 2000 నుంచి నాకు ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, సంఘాలకు వెళ్తున్నాను. అంటే ఇతరులు సేవ చేసినటువంటి స్థలాలకు వెళుతూ వచ్చినాను. అప్పటిదాకా ఈ విధంగా సేవ చేస్తూ వచ్చిన. అప్పుడు కట్టినటువంటి సంఘాలకు వెళితే ఎంతమంది దేవుని పిల్లలు హట్ అయిపోయినారంటే, నేను ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది దర్శించినప్పుడు, మీరు ఎక్కడికి వచ్చినారండి అని అంటాం. మనం పలానా సంఘానికి వచ్చాను. మీరు వచ్చినారయ్యా? అవును, మేము కూడా వచ్చేవాళ్ళం అయ్యా, ఇప్పుడు రావడం లేదు అన్నారు. ఎందుకు అనంటే ఇట్లా సంఘాలలో కొట్లాడుతూ వాళ్ళని బట్టి వాళ్ళే కొట్లాడుకొని తొక్కులాడుకుంటుంటే మేమేమి క్షేమం పొందుతామయ్యా అని మానేసినాము. నేను ఈ రోజు వరకు టుడే స్టిల్ ఈరోజు చెప్తున్నాను, ఎన్ని సంఘాలు తిరిగినా 2 తీసేస్తే 16-15 సంఘాలు తిరుగుతూ వచ్చినాయి. ఎక్కడికి పోయినా ఎట్లున్నారంటే వాళ్ళు పోట్లాడుతుంటే అనేకులు నూతనమైన వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళని, అయ్యా మేము అక్కడికి వచ్చినాం కానీ వాళ్ళ కొట్లాటం చూసి మేము రాకుండా మానేసినాం, వాళ్ళ కొట్లాటం చూసి మా భర్తలు అక్కడికి వద్దంటున్నారయ్యా, లేక మా భార్యలు వద్దంటున్నారయ్యా, మా పిల్లలు వద్దంటున్నారయ్యా, అక్కడికి పోయి మేము ఏం పొందాలి, ఏడిపోతున్నాము, ఏదో పొలాన సంఘానికి వెళ్తున్నాం కానీ మాకు నెమ్మది లేదయ్యా, కానీ ఆడికి రాలేకపోతున్నాము. ఆడికి వస్తే ఏముంది? పోట్లాటలు లేవా? ఎన్నున్నాయో ఈ 40-42 సంవత్సరాల అనుభవంలో నేను చెప్పగలను. ఎక్కడికి వెళ్ళిన సంఘాలను బట్టి అనేకులు చిన్నవారు అంటే నూతనమైన వారు. నేను దగ్గరికి వెళ్ళాను, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను, నేను దగ్గరికి వెళితే బ్యాంకు మేనేజర్ గారు, నేను వెళితే నన్ను చూసి అన్నాడు కదా, మీరు పాస్టర్ గారు అండి అన్నారు. అవును అన్నాను. ఏ సంఘం అండి అంటే పలానా. మీరు వచ్చినారాయా అన్నారు. ఎందుకు అంటే, అంకుల్ నేను కూడా ఆ సంఘానికి వస్తున్నా, ఆ సంఘం సంబంధించినోడే, కానీ పెళ్ళైనాక మా ఆవిడకు వేరే సంఘానికి వెళ్తుంది కాబట్టి లేదు మా సంఘం అంటే ఏమనుకుంటున్నావు అని తీసుకుని వచ్చిన నేను ఆమెను కొత్తగా పెళ్ళైనా తీసుకొస్తే ఆ రోజే ఫుల్ కొట్లాట్లు అయిపోయినాయి. అక్కడి నుంచి మా ఆవిడ ఏముందంటే, ఇక ఎప్పుడు కూడా మన సంఘానికి పోద్దని చెప్పేసి వేరే సంఘానికి వెళ్తున్నాము. ఇది మన పరిస్థితి అయ్యా అంటే, ఎవరెవరి అట్లెందుకు అయిపోయినారంటే ఎట్లా చెప్పండి? కొత్త వాళ్ళు వేరే డినామినేషన్ వాళ్ళు మన కాడికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు? ఈ బాటను వినేటువంటి మా ప్రియులారా, నేను కక్షపూరితంగా చెప్పటం లేదు, నా అనుభవం చెప్తున్నాను.
ఎంతమంది ఆ విధంగా అట్టయిపోయినారు. మా ఆవిడ రానంటున్నాను. సరే నేను మీ ఇంటికి వస్తానని చెప్పినాను, పోయినాను. ఆ విధంగా తిరిగి ఆ కుటుంబాన్ని మళ్ళా చేకూర్చినాం. మేము ఉన్నంత వరకు అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఇట్లా ఎన్నో కుటుంబాలు స్టిల్ ఈ రోజు వరకు కూడా జరుగుతున్నాయి. చాలా మంది అనుకుంటున్నారు ఏం తెలియదు అనుకుంటున్నారు. ఎన్ని సంఘాలలో మన మందిరాలకు వచ్చేటువంటి వాళ్ళు ఆగిపోయి వేరే సంఘాలకు వెళ్ళి కొంతమంది లోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని కలిస్తే ఎందుకంటే మేము అక్కడికి వచ్చినామండి కానీ నష్టపోయినాం కాబట్టి మేము అన్యులం అయిపోయినాం, వేరే దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే మీరు సంఘానికి వచ్చేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి గుర్తించండి, ఏ విషయం కష్టం కాదు. అందుకనే నిర్గమాకాండంలో సెలవిచ్చిన రీతిగా ఆత్మీయ అవగాహన విషయంలోనే మనం తలస్తూ ఉన్నాం. మళ్ళా నేను భాగం చదువుతున్నాను వినండి. ఏమంటాడు? 22 నిర్గమాకాండము 21:22 నరులు పోట్లాడుతుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలింది. ఈ రోజుల్లో సంఘాలలో నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా, మన పోట్లాట్ల ద్వారా, మన యొక్క కొట్లాట్ల ద్వారా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. గుంపులు చేసుకొని భాగాలు చేసుకొని నష్టం చేస్తే ఏమవుతాడట గమనించండి. ఏమవుతాడు? నరులు పోట్లాడుచున్న గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి ఎవరు? రేపు వస్తున్నాడు ప్రభు. సంఘానికి భర్త ఎవరండి? దేవుడు. సంఘానికి భర్త దేవుడు. స్త్రీ సంఘము. కాబట్టి సంఘములో ఉండి మనం ఆడుతున్నామా? మన ఇష్టాలు. రేపు వస్తున్నాడు మన అయ్యగారు వస్తున్నాడు, యజమానుడు వస్తున్నాడు. ఏది నియమించుతాడో, ఎవరి ద్వారా పరిచర్య, ఏం జరిగినాయి ఇక్కడ? గర్భపాతాలు జరిగినాయో, ఎంతమంది నీ ద్వారా నా ద్వారా మందిరానికి రాకుండా హట్ అయిపోయినారో, నష్టపోయినారో, దిగజారిపోయినారో, దుఃఖంలో ఉన్నారో, మందిరం రాక అన్యులైపోయినారో, నామకార్థ క్రైస్తవులు అయిపోయినారో, ఇతర డినామినేషన్లకు వెళ్ళిపోయినారో, మనల్ని బట్టి, మన యొక్క విధానాన్ని బట్టి, మన పోట్లాటను బట్టి. ఎన్ని చెప్పగలమంటే ఎన్ని చెప్పగలం. ఎన్ని సంఘాలకు వెళ్తున్నాను, ప్రతి సంఘంలో ఇదే కనబడతా ఉంది. కాబట్టి నీ ద్వారా నా ద్వారా మన పోట్లాట్ల వల్ల, మన కేసుల వల్ల, మన కొట్లాట్ల వల్ల రక్తపాతాలు జరుగుతున్నాయి. ఏది? స్త్రీకి గర్భం, సంఘం నష్టపోతే రేపు మన యజమానుడు వస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు? భర్త నియమించినటువంటి దాన్ని ఏం చేస్తాడు? రేపు ఈ చెడగొట్టేటువంటి సంఘస్థులను, లేక చెడగొట్టేటువంటి పెద్దలను, చెడగొట్టేటువంటి సేవకులను రేపు దేవుడు ఏ లెక్క అప్పగిస్తాడో మనమందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కడు లెక్క అప్పగించే రోజు వస్తుంది. సంఘాలలో ఉండి అధికారాలు మాకున్నాయని పోట్లాడుతున్నారా? గుంపులు చేస్తున్నావా? రేపు వస్తున్నాడు యజమాని. అందుకే ఏమంటాడు? గమనించండి, ఏం చేస్తాడట గమనించండి. గర్భపాతమే కాక హాని కలిగిన వాడు ఆ స్త్రీ పెనిమిటి. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? పోట్లాడే వాళ్ళు ఉన్నారు, స్త్రీ ఉన్నది, స్త్రీ పెనిమిటి ఉన్నాడు. చూసినారా ఎట్లుందో? పెనిమిటి కూడా ఉన్నాడు. అందుకనే ఆ రక్షకుడు రేపు నిలబడతాడు న్యాయస్థానం దగ్గర. 2 కొరింథీ పత్రిక 5:9-10 వచ్చాలు నిలబడ్డట్టు రాయబడ్డట్టు ప్రతి ఒక్కడు ఒక్కొక్క లెక్క అప్పగించాలి. సేవకులు లెక్క అప్పగించాలి, పెద్దల లెక్క అప్పగించాలా, బాధ్యత గలవారు లెక్క అప్పగించాలి, పరిచారకురాండ్లు వాళ్ళు అప్పగించాలా, విశ్వాసుల లెక్క అప్పగించే రోజు వస్తుంది. యజమానుడు వస్తున్నాడు. అందుకని ఏమంటాడంటే గమనించండి 23-24 హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించవలను. నీవు నేను ఎంతమంది చెవులు ఎరగొట్టినామో ఆత్మీయంగా, ఎంతమంది కాళ్ళు మందిరానికి రాకుండా ఎరగొట్టినామో, ఎంతమంది చేతులు, ఇవన్నీ ఆత్మీయంగానే. కంటికి ఎంతమందిని మనము కళ్ళు పోగొట్టినామో ఆత్మీయంగా చెప్తున్నాను విషయం. ఇవన్నిటికీ రేపు ఒకరోజు అప్పగించాలి. ఏమంటాడు? నియమించవలను. కాబట్టి ఈ విషయము రాకముందే మనము సంఘాలలో ఈ విధంగా ఉన్నట్లయితే నియమించబడిన విషయాన్ని ఎరిగి సరిచేసుకొని చక్కపరిచి ఎవరికి ఏమి హాని చేసినామో, మన ద్వారా ఎవరు రాకుండా హట్ అయిపోయి నష్టపోయి ఆత్మీయంగా ఉన్నారో వారిని మనం ప్రోత్సాహపరిచి బలపరిచి మిగిలినటువంటి శేష జీవితంలో ఏది మనం పోగొట్టుకున్నామో రేపు తీర్పు కాడ లెక్క అప్పగించక ముందే మనం సరిచేసుకొని మనస్సాక్షి కలిగి దేవుడు మనకు నియమించిన పనిలో దాన్ని కాపాడి భద్రం చేసి జీవిస్తే రేపు ప్రభువు వచ్చినప్పుడు
బలా మంచి నమ్మకమైన దాసుడా అని సరి చేసుకుంటే మేలు. లేకపోతే అట్నే మూర్ఖంగా వెళితే రేపు తప్పకుండా గాయానికి గాయము, దెబ్బకు దెబ్బ, శిక్షకు శిక్ష. ఏం అనుభవిస్తామో అది మనమే ఎరిగి ఉండి ముందుకు సాగుదాం. లేకుంటే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే రేపు ప్రభు దగ్గర మనము మేలు పొందేవారంగా, క్షేమం పొందేవారంగా, ఆశీర్వాదం పొందేవారంగా ఉంటాం. ఇది ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని చిందుకొని చెల్లిస్తే చేసుకున్నాం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికీ తోడేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.